హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో టుడే మార్కెట్ అనేది చాలా వైలెంట్గా బిహేవ్ చేసింది. సో ఎంత వైలెంట్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా బ్యాలెన్స్ అయింది, చాలా మటుకు మోర్ అప్ అండ్ డౌన్ పైకి వెళ్ళింది. కానీ సో సెకండ్ హాఫ్ స్ట్రైట్ అవే మీకు పడతా పడతా ఫాలింగ్ వచ్చింది, సెల్లింగ్ ప్రెజర్. సో ఆల్మోస్ట్ క్లోజింగ్ విత్ డే లో. ఓకే, సో ఇవాళ క్లోజింగ్ డేలో, బట్ నిన్నటి క్లోజింగ్ మాత్రం డే హైలో క్లోజ్ అయింది. చూడండి ఎంత ట్రాప్ చేస్తున్నారో. నిన్నటి క్లోజింగ్ ఏమో డే హై, ఇవాళ క్లోజింగ్ ఏమో డే లో. సో ఇలా ఉంటే మార్కెట్ చాలా మందికి అర్థం కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న ఏం జరిగిందో చూపిస్తా. ఓకే, సో అన్ని డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ నిన్న స్ట్రక్చర్కి ఈరోజు స్ట్రక్చర్కి పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం కనిపిస్తలేదు. సో నిన్న ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయింది ఇక్కడ. ఓకే, సో దెన్ సెకండ్ హాఫ్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది. దెన్ స్లోలీ ప్రైస్ మూవింగ్ టువర్డ్స్ 17,800. సో 17,800 ఈజ్ ద మై టార్గెట్ డెస్టినేషన్ ఫర్ ఎస్టర్డే. సో ఎక్కడ బై చేసినాము అంటే, సో అది కూడా చూపిస్తాను. నిన్నటి నా కామెంటరీ ఏంది, నా వ్యూ ఏంది అనేది. ఓకే, అండ్ ఇవాళ నా కామెంటరీ ఏంది, నా వ్యూ ఏంది కూడా చెప్తాను. ఓకే, సో ఇది ఎస్టర్డే గురించి ఫస్ట్ టకటక చెప్పేస్తాను. ఓకే, సో బై ఐసిఐసిఐ బ్యాంక్ బై చేసాం నిన్న. సో నిఫ్టీ సెంటిమెంట్ ఈజ్ హోల్డింగ్ పాజిటివ్. we will focus towards 17,800, రైట్. సో అప్పుడు ప్రైస్ ఎంత ఉందండి, ఇక్కడ చూడండి 17,647. 647కి 800కి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే, సో అక్కడ బై చేసాం. ఇక్కడే చెప్పా 17,800 ఈజ్ మై టార్గెట్, రైట్. బై నిఫ్టీ ఫ్యూచర్ విత్ ఎ టార్గెట్ ఆఫ్ 17,800. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే 17,660 ఉన్నప్పుడే చెప్పా. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు మార్కెట్ ఎక్కడ ఉన్నప్పుడు చెప్పాను నేను. సో ఈ పాయింట్లో చెప్పా 17,660. ఓకే, సో మార్కెట్ నిన్న ఇక్కడ ఉన్నప్పుడు చెప్పిన ఈ పాయింట్లో స్లోగా మార్కెట్ అనేది పైకి అయింది. ఎక్కడ టార్గెట్ చెప్పినా దిస్ ఈజ్ మై టార్గెట్ 17,800, ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్. ఓకే, సో సో ఈ లెవెల్ నాకు 17,700 వస్తుందని తెలుసు. మార్కెట్ అనేది స్లోగా ఇక్కడ నుంచి పెరుగుతూ వచ్చింది. అండ్ 17,800 కూడా క్రాస్ చేసి 840, 840 వరకు పోయింది, క్లోజింగ్ అట్ టు డే హై. దట్ మీన్స్ చాలా మంది ఏం బిలీవ్ చేస్తారంటే ఇంకా బులిష్లో ఉందేమో అనుకుంటారు. కానీ బట్ అగైన్ ఇవాళ బ్యాలెన్స్ అయింది, ప్రైస్ మళ్ళీ ఫాల్ చేసి డేలో క్లోజ్ చేశారు. ట్రాప్ చేస్తారు, చాలా ట్రాప్ చేస్తారు. పీపుల్ ఎంతగానో ట్రాప్ చేస్తారంటే అంత ట్రాప్ చేస్తారు, బట్ కేర్ఫుల్ ఉండాలి. సో ఈ విషయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను. ఓకే, 17,800 ఈజ్ మై టార్గెట్ అని నిన్నటి మార్నింగ్ చెప్పిన విషయం అది. ఓకే, సో ఒకసారి వచ్చిందో రాలేదో చూసుకున్నాం టార్గెట్స్. బై నిఫ్టీ ఫ్యూచర్, బై ఐసిఐసిఐ బ్యాంక్, ఎవ్రీథింగ్. సో ఎర్లీ మార్నింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ బై చేసే కదా 698 వచ్చింది. ఓకే, సో క్లోజ్ చేసిన, ఐసిఐసిఐ బ్యాంక్ క్లోజ్ చేసిన. సో 17,740, ఆల్మోస్ట్ మనం చెప్పిన కాంచి 100 పాయింట్లు పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్ కూడా చెప్పినాను, బై హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని నిన్న. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెప్పాను, ఐసిఐసిఐ బ్యాంక్ చెప్పాను, డే హై టార్గెట్ చెప్పాను. ఓన్లీ ఫర్ రిస్కీ పీపుల్ కెన్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1585. కీప్ టార్గెట్ ఈజ్ డే హై 1597. సో నిన్న 97 కాదు, ఆల్మోస్ట్ 1,600 టచ్ అయింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో 6,000 రూపీస్ పర్ లాట్ విల్ వర్కౌట్ అని చెప్పాను. దెన్
ఆబ్వియస్లీ అలానే వచ్చింది. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్ టార్గెట్ రీచ్ అయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టార్గెట్ రీచ్ అయింది, నిఫ్టీ టార్గెట్ రీచ్ అయింది. సో ఆల్ టార్గెట్స్ ఆర్ రీచ్డ్ ఎస్టర్డే. ఓకే, సో నిఫ్టీ 17,773. సో ఇక్కడ కూడా చెప్పాను 773 వచ్చింది. సో ఆల్మోస్ట్ హై 780 కొట్టింది. వాట్ ఈస్ అవర్ టార్గెట్? 17,800. ఓన్లీ 20 పాయింట్ డిఫరెన్స్ ఈస్ దేర్. సో మన టార్గెట్కి 20 పాయింట్స్ దూరంలో ఉన్నాము, చాలా దగ్గరగా వచ్చేసాము అని చెప్పాను. 17,797 అండ్ 17,805. సో మనం చెప్పింది ఎక్కడ? నిఫ్టీ 17,640. టు టార్గెట్ డెస్టినేషన్ ఎంత? 17,800. ఓకే, టార్గెట్ రీచ్డ్. ఓకేనా? సో ఆల్మోస్ట్ 150 పాయింట్స్ నేను ప్రాఫిట్ అనేది ఎర్న్ చేశాను దాంట్లో. ఓకే, సో అట్లా మనము పల్స్ పట్టుకుంటే మార్కెట్ది జడ్జిమెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. పీపుల్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ. ఓకే, అండ్ క్విక్ ఫాస్ట్ ఏంటంటే టుడే ఏం జరిగిందో చెప్తాను. సో మార్కెట్ ఈజ్ బుల్లిష్ ఫర్ మీ, ఫోకస్ ఇన్ బ్యాంక్స్. సో ఇవాళ నా ఫస్ట్ కామెంటరీ అట్ 8:15కి ప్రీ మార్కెట్లోనే చెప్పా. సో బ్యాంక్స్ మీద ఫోకస్ చేద్దాం. ప్రీ మార్కెట్ విల్ ఓపెన్ డౌన్ ఆల్సో, గో అండ్ బై. ఓకే, ఐ విల్ కేమ్ జాయిన్ ఆఫ్టర్ లేటర్. ఓకే, సో ప్రీ మార్కెట్ ఒకవేళ డౌన్ అయినప్పటికీ కూడా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు ధైర్యంగా అని చెప్పాను. సో ఓకే, దెన్ లేటర్ చూద్దాం. బోత్ ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ టుడే. సో దట్ ఈస్ గుడ్. Nifty break and IB range, liquidation happened. Okay, 17,740 to 17,700 is a good support zone. Is a big support ఉంది కదా, సో అక్కడ ఆగుతుంది, డోంట్ వర్రీ అని చెప్పాను. బ్యాంక్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఓకే, బై నిఫ్టీ, బై ఐసిఐసిఐ బ్యాంక్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ అపటైట్. సో నేను చెప్పిన కానుంచి ఓకే, సో నిఫ్టీ హ్యావింగ్ మల్టిపుల్ సపోర్ట్ జోన్స్, ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ టు బ్రేక్, బై అండ్ డిప్స్. ఓకే, ఇల్ వర్క్ అని చెప్పాను, రైట్. సో నేను బై నిఫ్టీ అండ్ బై ఐసిఐసిఐ బ్యాంక్ చెప్పినాను, టార్గెట్ డే హై చెప్పాను. ఓకే, సెల్ లూపిన్ అట్ 960, కరెక్ట్ లూపిన్ 960 వచ్చింది, టార్గెట్ ఈజ్ 945. ఓకే, సో ఒక్క లూపిన్ మాత్రమే ఇవాళ నేను, ఫార్మా కొంచెం డౌన్గా ఉంది, సో దాన్ని మాత్రమే సెల్ సైడ్ పెట్టాను ఇవాళ. సో ఐసిఐసిఐ బ్యాంకు నేను 701లో చెప్పా ఇవాళ, ఆల్మోస్ట్ 709, 7010 వరకు వచ్చినట్టుంది. ఓకే, సో 705 నడుస్తుంది, అప్పుడు 708 or 9 వచ్చింది. 701 నుంచి 709, ఇట్స్ ఎ గుడ్ అమౌంట్, 9 రూపీస్ ఆర్ 10 రూపీస్. ఓకే, 11,000, 12,000 రూపీస్ ప్రాఫిట్ 1 లాట్కి. నిఫ్టీ డే హై, నిఫ్టీ డే హై, బుక్ ప్రాఫిట్ ఇన్ నిఫ్టీ. సో నేను ఎక్కడున్నప్పుడు చెప్పాను, ఈ పాయింట్లో చెప్పా, బై నిఫ్టీ బై ఐసిఐసిఐ బ్యాంక్ అని. సో నిఫ్టీ ఎప్పుడైతే డే హై వచ్చిందో మళ్ళా, అంటే మార్నింగ్ హై ఇది, సో మళ్ళీ డే హై రీచ్ అయ్యేటప్పటికి నిఫ్టీ డే హై, బుక్ ప్రాఫిట్ ఇన్ నిఫ్టీ చెప్పేసిన. ఓకే, బై చేయమన్నాను, చెప్పేసినాను, డన్. సో లేటర్ ఏమైందో చూద్దాం. నెక్స్ట్ కొద్దిసేపటికి ఏం చెప్పాను, నెవర్ ఫైట్ విత్ స్ట్రాంగర్ పీపుల్. ఎవరితో ఫైట్ చేయకూడదు మనము? స్ట్రాంగర్ పీపుల్ ఎవరు ఇవాళ? బ్యాంక్స్, టుడే బ్యాంక్స్. ఫైట్ విత్ వీకర్ పీపుల్ ఎవరు? ఫార్మా. ఓకే, అందుకే ఫార్మాని సెల్ సైడ్ పెట్టాను, బ్యాంక్స్ని బై సైడ్ పెట్టాను. ఓకే, తర్వాత ఆల్మోస్ట్ ప్రాఫిట్ బుక్ చేసాము బై సైడు. సో ఒక 8 నిమిషాల తర్వాత, 8 మినిట్స్ తర్వాత ఒక కామెంట్ చెప్పాను. ఏమని చెప్పాను? నౌ డోంట్ బై లాంగ్స్. ఎందుకంటే నేను అర్లీ మార్నింగ్ బై అండ్ డిప్స్ వర్క్ అని చెప్పాను కదా.
సో మళ్ళీ ఎక్కడ బై చేస్తారో అని చెప్పేసి ఏం చెప్పానంటే, నౌ డోంట్ బై లాంగ్స్, స్టే అవే ఫ్రమ్ ది లాంగ్స్. బయట ఉండండి, అంటే బై సైడ్ నుంచి. వాచ్ వాట్ విల్ హ్యాపెన్స్ మ్యాజిక్. కెన్ ఎనీవన్ గెస్ నిఫ్టీ విల్ హిట్ డేలో? వాచ్ ద మ్యాచ్. హింట్ ఇచ్చాను ఇక్కడ, నిఫ్టీ డేలో కొడుతుందా చూడండి ఏమవుతుందో అని, మ్యాజిక్ ఏమైనా జరుగుతుందేమో అని. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అండి? 50 పాయింట్లు అంటే ప్లస్కి వచ్చింది, -40 పాయింట్ల నుంచి. ఓకే, మళ్ళా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మళ్ళీ అంటే 90 పాయింట్లు పడతాయని మళ్ళీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సో ఆ 90 పాయింట్లు పడ్డమే కాకుండా అక్కడ నుంచి మళ్ళీ ఒక 90 పాయింట్లు పడింది, 90 పాయింట్లు పడింది, అక్కడ నుంచి మళ్ళీ 90 పాయింట్లు పడింది. సో ఇట్స్ ఎ మ్యాజిక్ ఆఫ్ ది మార్కెట్, అంతే, ఏం లేదు. సో ఆ విషయం నాకు అర్థమైంది, జస్ట్ నేను మా వాళ్ళకి హింట్ ఇచ్చాను. ఓకే, బట్ చెప్పాను ఇక్కడ డోంట్ బై లాంగ్స్ అని. సో దే నో వెరీ వెల్, స్మార్ట్ పీపుల్ అర్థం చేసుకుంటారు, రైట్? సో నిఫ్టీ డేలో కొట్టింది. సో ఇక్కడ కూడా చెప్పాను, బిగ్గర్ డెల్టా మీన్స్ గుడ్ వాల్యూమ్స్, డేలో ఈజ్ అ డెస్టినేషన్. ఓకే, బట్ ఓకే. సో అలా మీకు నిఫ్టీ అయితే పడిపోయింది. సో కామెంట్ కూడా చూడండి, నిఫ్టీ ఈజ్ కమింగ్ డౌన్ 50 పాయింట్స్ డౌన్ ఆఫ్టర్ యూ సెట్ ప్రాఫిట్ బుకింగ్. ఓకే, సో 70 పాయింట్స్ ఆల్మోస్ట్ నేను చెప్పిన కా నుంచి 180 పాయింట్స్ డౌన్ అయింది నిఫ్టీ. ఎప్పుడైతే నేను బై చేయొద్దని చెప్పాను లాంగ్స్, అక్కడ నుంచి 180 పాయింట్ డౌన్ అయింది. సో ఓకే, మిస్ అయినామని ఏం లేదు, కానీ జస్ట్ నేను అబ్జర్వ్ చేయమని చెప్పాను, ఏం జరుగుతుందో చూద్దాము అని, సరేనా? సో లూపిన్ చూడండి, సెల్ చెప్పానా, 953 నడుస్తుంది అప్పుడు ఇక్కడ ప్రైస్. నిఫ్టీ డేలో హిట్టెడ్ సక్సెస్ఫుల్లీ, నిఫ్టీ డేలో హిట్ చేసింది సక్సెస్ఫుల్గా. చూడండి ప్రైస్ కేమ్ డౌన్ అండ్ హిట్టెడ్ డేలో. ఓకే, బట్ వీ నో దట్ మ్యాజిక్స్, బికాజ్ మెజిషియన్కి మ్యాజిక్స్ తెలుసు, బట్ ఐఎమ్ నాట్ ఏ మెజిషియన్ హియర్. మార్కెట్ ఈజ్ ద ఆల్వేస్ సుప్రీం. జస్ట్ ఐఎమ్ యాంటిసిపేటెడ్ లైక్ దట్, జస్ట్ అలా నేను యాంటిసిపేషన్ చేశాను అంతే. ఓకే, సో సెల్ లూపిన్ చెప్పాను కదా, 960లో 945 is the target, 947 లూపిన్ కేమ్ అండ్ 945 టార్గెట్ రీచ్ అయిపోయిందా సక్సెస్ఫుల్లీ టార్గెట్ రీచ్ లూపిన్. చూడండి పడతా స్లోగా పడతా 942 is the low. సెల్ లూపిన్ at 960, టార్గెట్ is 945, టార్గెట్ రీచ్. సో నిఫ్టీ టార్గెట్ రీచ్ అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ టార్గెట్ రీచ్ అయింది, లూపిన్ టార్గెట్ రీచ్ అయింది. సో ఈ ఫాల్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ పార్టిసిపేషన్ చేయలేదు, బట్ ఓకే, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ దట్. ఓకే, సో ఎవ్రీ మూమెంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలనే రూల్ ఏం లేదు. కొన్ని మూమెంట్స్ అర్థమైతే, కొన్ని మూమెంట్స్ అర్థం కావు, కొన్ని క్రిటికల్గా ఉంటాయి. బట్ ఈ మూమెంట్లో నేను పార్టిసిపేషన్ చేశాను, ఈ మొత్తం ర్యాలీలో పార్టిసిపేట్ చేశాను కదా. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పార్టిసిపేట్ చేశాను లాంగ్ సైడ్. సో ఈ కొంచెం మాత్రం నేను వదిలేశాను, సరేనా? సో మార్కెట్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కరా బిహేవ్ చేస్తుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి మార్కెట్ కండిషన్ని. సో మీకు ట్రేడ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది, ఓకేనా? సో ఒక్కొక్క రోజు మీకు ఇక్కడ క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ డే హైలో క్లోజ్ అయింది, ఇవాళ డేలో క్లోజ్ అయింది, రేపు ఎక్కడ క్లోజ్ అవుతుందో తెలియదు. బట్ ఇక్కడ నుంచి మీకు అంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో నా టార్గెట్ చెప్తారండి. అండ్ ఇక్కడ నుంచి మీకు ఇట్లనే కిందికి వెళ్తే ఫాలో త్రూ వస్తే అండ్ 17,500 కూడా వస్తుంది. ఫాలో త్రూ రాలేదంటే రేపు గ్లోబల్ మార్కెట్స్ బాగుండి, సో మన ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా బాగుంటే, దెన్ మార్కెట్ ఓపెన్ విత్ లిటిల్ పాజిటివ్. సో పాజిటివ్లో వచ్చి అక్కడ నుంచి ఏమైనా బయింగ్ వస్తే అగైన్ మళ్ళీ మీకు 17,900 హిట్ చేస్తుంది, టువర్డ్స్ 18,040 ఆల్ టైమ్ హై ఫోకస్ చేయొచ్చు. బట్ ఎనీథింగ్ రేపటి మార్కెట్ చెప్తుంది, నెగిటివ్లో ఓపెన్ అయితే మాత్రం ఏం చేయలేం, గోవిందా. సో 17,450 కూడా వచ్చేస్తుంది. సో రేపు కొంచెం పాజిటివ్లో ఓపెన్ అయితే 17,900
మనం మళ్ళీ ఫోకస్ చేయడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనీవే రేపటి మళ్ళా లైవ్ మార్కెట్లోనే చూసుకోవాలి అది ఏం జరుగుతుంది అనేది. బట్ ఇప్పుడు మనం జస్ట్ యాంటిసిపేషన్ మాత్రమే చేస్తున్నాం. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని పాయింట్లు తీసుకున్నాం అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు తీసుకున్నాం. ఈ కొంచెం వదిలేసాం మార్కెట్కి. అర్థమైందా? సో ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. సో మనీ విల్ ఫాలో యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, సీ యూ, బై బై.